జగచ్చా నాకు ఆకలిస్తుంది. ఏం చేయమంటావు మరి? ఏమున్నాయి? బ్రింజాల్ ఉంది, చిక్కుడుకాయ ఉంది, ఎగ్స్ ఉన్నాయి. ఎగ్స్ తోనే ఏమైనా చేస్తావా? సరే నువ్వు వెళ్ళి రైస్ తీసుకొని రా. నువ్వు కూడా రా. ఏళ్ళు ఏం చేస్తావు మరి? నువ్వు ఎప్పుడు నాకే చెప్తావు పనులు. 1 minute లో నేను 2.5 minutes లో తీసుకొని వస్తే నువ్వు ఆ లోపల కట్ చేసి పెట్టి తొందరగా చేసుకో. సరే నువ్వు ముందు వెళ్ళు. తీసుకొచ్చిన 2-3 రోటీస్ కూడా తీసుకొచ్చిన డబ్బాలో. నేను కూడా అంతలో అన్ని కట్ చేసా. నైస్. మూత పెట్టొచ్చు కదా, తొందరగా అవుతుంది. ఆకలి వేస్తుంది. అబ్బా మూత పెడితే మూత కూడా కడగాలి. ఇప్పుడు ఎవడు కడుగుతాడు? అబ్బా బద్ధకం. జగత్సా, నాకు ఇప్పుడే ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు నార్మల్ గా గ్రేవీ కర్రీస్ అయితే కొంచెం ఇట్లా తీసుకుని ఇట్లా ఎట్టి నాకుతాం కదా, దీన్ని ఎట్లా నాకేస్తారు ఇప్పుడు? అది చూడా, ఎగ్గుని పచ్చి ఎగ్గుని నాకలేంగా. ఏమంటావు? ఇక్కడ పెట్టే ఇంట్రెస్ట్ ఏదో చదువులో పెడితే ఐఏఎస్ అయ్యేదానివి. చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ నీకు కూడా ఆన్సర్ తెలియదు కదా, నిజం చెప్పు. అందుకే తను తిడుతున్నావు. తెలియకపోతే తెలీదని ఒప్పుకోవాలి. అలా ఏదో ఒకటి నన్ను తిట్టడమే నీ పని ఎప్పుడైనా. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిటింగ్. ఈ వాసనకు నాకు ఇంకా ఆకలి ఎక్కువ అయిపోతుంది. మంచి ప్లేట్ తెచ్చుకోవాలి. వావ్, సో నైస్ ప్లేటింగ్ జగత్సా. నువ్వు షెఫ్ అయిపో. ఇట్స్ టేస్టింగ్ టైం. చాలా బాగుంది.